కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక కవిత సస్పెన్షన్ పై స్పందించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. కవిత సస్పెన్షన్ బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది వాస్తవమే కదా అన్నారు రామచంద్రరావు. ఆ అవినీతి సొమ్ము పంపకంలో తేడాలొచ్చాయి కాబట్టే ఇలా కుటుంబ కలహాలన్నీ బయటపడ్డాయంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని దోపిడీ చేశారని ఆరోపించారు రామచంద్రరావు. కాళేశ్వరం అవినీతిపై కవిత మాటల్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఇవే వ్యాఖ్యలు బీజేపీ చేస్తే రాజకీయం అంటారన్నారు. దీన్ని బట్టి స్పష్టంగా ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో అవినీతి జరిగింది. ఆ అవినీతిగా సంపాదించినటువంటి ఒక సొమ్ముని ఈరోజు వాళ్ళ మధ్యన పంపకాల్లో ఎక్కడో తేడా వచ్చింది కాబట్టి ఈ విషయాలు బయటకు వచ్చింది. నిజంగా వారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చూడాలి. ఒక రాజకీయంగా మేము చెప్తే రాజకీయం అనుకుంటారు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యురాలే చెప్పింది కాబట్టి వాళ్ళ మధ్యన ఆ రోజు ఆ ప్రభుత్వంలో అవినీతి జరిగిన వాస్తవమే. ఆ అవినీతి సొమ్మును పంపకాల్లో తేడా వచ్చి ఈరోజు అన్ని కూడా విషయాలు బయటపడుతున్న విషయాన్ని గుర్తిస్తూ ఈరోజు ఆ ఒక కుటుంబ సభ్యురాలని పార్టీ నుంచి కానీ కుటుంబం నుంచి కానీ బహిష్కరించిన ఆ రెండు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ కుటుంబం విషయం. కానీ ఒక మాట వాస్తవము ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం జరిగినప్పుడు అవినీతి జరిగింది. బీజేపీ చెప్పినట్టు ఆ మొత్తం కుటుంబము ప్రభుత్వం అంతా కూడా అవినీతితో వాళ్ళు నడిపారు, ఇప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్నారనే విషయాన్ని కూడా ఈరోజు బట్టబయలైంది. ప్రజల మధ్యన పార్టీ ఈరోజు బీఆర్ఎస్ ఇప్పటికే పాపం సగం అయిపోయింది. ఈ యొక్క ఇన్సిడెంట్తో ఇక మొత్తం కూడా అయిపోతుంది. చాలామంది బీఆర్ఎస్ నుంచి ఈ యొక్క అవినీతి పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను.